ఒకసారి టాటాకు ఒక స్నేహితుడు ఉండేవాడు. అతను తరచూ తన పెన్ను పోగొట్టుకునేవాడు. అందుకే అతను అన్నాడు, టాటాకు స్నేహితుడు ఉంటే అతను ధనవంతుడయ్యేవాడు. అందుకే అతను ఎక్కువ పెన్లు కొన్నాడు. ప్రతిరోజు 5 నుంచి 10 వరకు పెన్లు పోగొట్టి తన సంతకం, హ్యాండ్ రైటింగ్ అక్కడే వదిలిపెడతాడు. ఒకరోజు టాటా అన్నాడు, నేను పెన్లు మర్చిపోతున్నాను, ఏం చేయాలి? అందుకే టాటా అతన్ని తన ఇంటికి భోజనానికి పిలిచి, నీవు నా స్నేహితుడివి కాబట్టి ఈ పని చేయమని చెప్పాడు. నీవు ఒక పెన్ తయారు చేయి. అది చాలా అందంగా, చాలా మంచిగా, చాలా ఖరీదుగా, చాలా ఉత్తమంగా ఉండాలి. అందుకే అతను బంగారు పెన్ తయారు చేసి దాన్ని బంగారుతో ఫ్రేమ్ చేశాడు. బంగారు ఫ్రేమ్ చేసిన తర్వాత ఆ పెన్ను ఉపయోగించి మళ్లీ జేబులో పెట్టాడు. వంద తర్వాత అతను చేసిన పని ఏమిటంటే అతను ఏదో రాసి మళ్లీ జేబులో పెట్టాడు. కాబట్టి నేను చెప్పాల్సిన విషయం, మన జీవితాల్లో ఖరీదైన వస్తువులకు మేము విలువ ఇస్తాము.